మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. శ్రీలంక బౌలర్ ఇనోక రణవీర ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టడంతో 124 పరుగులకే 6 వికెట్ కోల్పోయి తక్కువ స్కోర్కే పరిమితమైన కనిపించిన భారత జట్టు తిరిగి పుంజుకొని పోరాడని తీరు అమోఘమని చెప్పాలి. భారత ఆల్రౌండర్స్ దీప్తి శర్మ మరియు అమన్జోత్ కౌర్ 2 పిల్లర్స్ లాగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న స్మృతి మందన 8 పరుగులకి వెనుదిరగడం ప్రత్యర్థి శిబిరానికి కొంత ఊరటనిచ్చింది. అయితే మరో ఓపెనర్ ప్రతీకా రావల్ 37 పరుగులు మరియు ఫస్ట్ డౌన్ బ్యాటర్ హర్లన్ డియోల్ 48 పరుగులు చేసి భారత్ ను ఆదుకున్నారు. కానీ లంక బౌలర్ ఇనోక రణవీర అద్భుతంగా బౌలింగ్ చేస్తూ త్వరగా వికెట్లు పడగొట్టి భారత్ ను ఇబ్బందులు పడేసింది. 124 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన భారత్ ను దీప్తి శర్మ తన అనుభవనంత రంగరించి ఒక్కో పరుగు జోడించి స్కోర్ బోర్డు ముందుకు నడిపిస్తే అమన్జోత్ కౌర్ ధాటిగా ఆడుతూ దీప్తికి చక్కటి సహకారాన్ని అందించింది. 57 పరుగులు చేసిన అమన్జోత్ కౌర్ అవుట్ అయినప్పటికీ తర్వాత వచ్చిన స్నేహ రాణా 28 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ తో నాట్అవుట్ గా నిలవగా 53 పరుగులు చేసిన దీప్తి శర్మ చివరి బంతికి వెనుదిరిగింది. వర్షం కారణంగా 47 ఓవర్లకి కుదించిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా పోరాడిన భారత్ 8 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి బళా భారత్ అనిపించుకుంది. శ్రీలంక బౌలర్ ఇనోక రణవీర 4 వికెట్లు తీసి రాణించింది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 271 పరుగులకు సవరించగా ఛేదనను ధాటిగా ఆరంభించిన లంక ఇన్నింగ్స్ పాజిటివ్ వేలో ముందుకు కొనసాగింది. శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్టు 43 పరుగులతో దూసుకుపోతున్న వేళ దీప్తి శర్మ సంధించిన యార్కర్ బంతికి క్లీన్ బౌల్డ్ గా వెనుదిరగడం ఆ జట్టు కాన్ఫిడెన్స్ ను దెబ్బతీసింది. శ్రీలంక బ్యాటర్స్ వికెట్లను కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత స్పిన్నర్ల దెబ్బకు వారి ఆటలు సాగలేదు. ఆరంభంలో పరుగులు ఇచ్చిన స్పిన్నర్ దీప్తి శర్మ తర్వాత పుంజుకుని 3 వికెట్లు తీసి తాను ఎంత కీలకమైన ప్లేయరో మరోసారి రుజువు చేసింది. అలాగే స్నేహ రాణా మరియు ఎన్ చరణి చెరో 2 వికెట్ పడగొట్టి పొదుపుగా బౌలింగ్ చేయడంతో లంక జట్టు 211 పరుగులకి ఆల్అౌట్ అయింది. శ్రీలంకపై 59 పరుగుల తేడాతో గెలిచిన భారత్ కు వరల్డ్ కప్ లో మంచి ఆరంభం లభించింది. ఆల్రౌండర్ షోతో విజృంభించిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.